హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ముబాస్ హోమ్మేడ్. దిస్ ఇస్ భవానీ. ఈరోజు నేను పాజిటివ్ తర్వాత ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ క్లీన్ చేసుకున్నాను. బట్ ఏదో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి. సో వాటిని మీకు చూపిస్తే ఏదైనా యూజ్ ఉంటుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలని చాలామంది చెప్తారు. మనకు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఎలా క్లీన్ చేసుకోవాలంటే స్ప్రే చేసుకోవాలని అంటారు అంతే. బట్ ఎక్కడ అంత డీటెయిల్గా ఏం చెప్పలేదు. వన్ థింగ్ మాత్రం షూర్, మనం పర్సనల్గా వాడినవి అంటే ట్రంక్ క్లీనర్స్, బ్రషెస్, ఇంట్లో ఇంజెక్షన్స్ మనకి ఏదైనా చేసినా లేకపోతే ఇన్హేలర్స్ ఏమన్నా వాడినా కానీ అవి మనం వాడుకోవాలి ఫ్యూచర్లో అన్నా కానీ వాటిని వాడకూడదు, వాటిని త్రో చేయాలి. సో అదైతే కన్ఫర్మ్. అండ్ ఇంకొకటి, సో ఇంటినంతా మనం క్లీన్ చేసుకోవడానికి మనకి చాలా వీక్గా ఉంటాం. బట్ బయట నుంచి ఎవరూ రారు, మనం కూడా అసలు పిలవకూడదు. అండ్ సో ఒకేసారి అంతా క్లీన్ చేసుకొని టైర్డ్ అయిపోకుండా కొంచెం కొంచెం క్లీన్ చేసుకోవాలి. నాకైతే 1 వీక్ పట్టింది. చూపించడానికి మాత్రం 2 మినిట్స్లో అయిపోద్ది అనమాట, అలా ఉంటుంది. బట్ మనం ఎవరిని పిలవలేము, మనకి బాగోదు కాబట్టి రోజు కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే బెటర్. సో ఇక నేనైతే ఇవి స్ప్రేస్ తెచ్చుకున్నాను. ఒకటి సావ్లా ఉంది. మెడికల్ షాప్కి వెళ్ళాను ముందు రోజే ఏమేమి క్లీన్ చేసుకోవాలి, ఏమేమి కావాలి అని చెప్పి. ఎలాగో మనం హార్పిక్, డెటాల్, ఇంకా లైజాల్, సావ్లాన్ బాటిల్స్ ఇవన్నీ ఖచ్చితంగా తెచ్చుకుంటాం. సో అలాంటి చాలా బాటిల్స్ ఉంటాయి. ఈ స్ప్రేస్ కూడా ఒక 4 తెచ్చుకున్నాను. కాకపోతే చాలా బాగా యూజ్ అయ్యాయి. వన్స్ క్లీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా డౌట్స్ ఉన్నాయి, అసలు ఇక్కడ ఎలా క్లీన్ చేయాలి, అక్కడ ఎలా క్లీన్ చేయాలని. సో ఈ స్ప్రే మీద అయితే, ఈ సావ్లాన్ స్ప్రే మీద అయితే క్లియర్గా ఉంది మనం ఎక్కడెక్కడ టచ్ చేస్తామో. అంటే కీ హోల్డర్స్, టేబుల్స్, మెయిన్ వుడ్తో చేసేవి టేబుల్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, లేదంటే ఏదైనా వార్డ్రోబ్స్, ఎవ్రీథింగ్. కాట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ సోఫా సెట్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు దీంతో. బట్ ఇది సాఫ్ట్ మెటీరియల్స్కి పనికిరాదు. దీని మీద క్లియర్గా ఉంది హాట్ డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే ఓన్లీ అని. మనం బైక్ కీస్, లేదంటే ఇంటి కీస్, ఇవన్నీ, సో డోర్స్, వీటన్నిటికీ స్ప్రే చేసుకున్నాను. ఇవి ఒక 2 బాటిల్స్ తెచ్చుకుంటే సరిపోయింది. అంటే ఇంటిని బట్టి కూడా ఉంటుంది కదా. మాకైతే 4 బాటిల్స్ సరిపోయాయి. సో ఇంకొక స్ప్రే కూడా తెచ్చుకున్నాను. ఇదేంటంటే మల్టీపర్పస్ అని ఉంది, మల్టీ సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే అని ఉంది. సో ఎక్కడన్నా సాఫ్ట్ మెటీరియల్స్ కావాలన్నప్పుడు, నాకు డౌట్గా ఉన్నప్పుడు వాడదానని ఇవి కూడా ఒక 2 తెచ్చుకున్నాను. సో ఈ 4 బాటిల్స్తో ఇల్లంతా నేనే క్లీన్ చేసుకోగలిగాను, ఈజీగా అనిపించింది. సో మొత్తం శానిటైజ్ చేసుకోవడం అయితే కంపల్సరీ. సో ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ముందు కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ముందు రోజు నేను కర్టెన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఇంకా టేబుల్స్ కానీ వీటి మీద మన నార్మల్గా రెగ్యులర్గా వాడేవి, అసలు మేము టచ్ చేయని క్లాత్స్, ఇవన్నీ కంప్లీట్గా మిషన్లో వేసేసి ఎక్కువసేపు నానబెట్టి డెటాల్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్లాత్స్ అన్నీ అసలు మేము టచ్ చేసామో లేదు ఇలా ఏమీ లేదనమాట. సో మొత్తం అన్నీ మిషన్లో వేసేసి ఒక 3 డేస్ టైం తీసుకున్నాను. మొత్తం అన్ని మిషన్లో వేసేసి కంప్లీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇలా అయిపోయిన తర్వాత ఒక 2 డేస్ అయిపోయిన తర్వాత నార్మల్ డస్టింగ్ చేసుకునేటప్పుడు కూడా స్ప్రే యూస్ చేశాను అనమాట. సో ఈ స్ప్రే చేసేటప్పుడు నార్మల్గా డస్టింగ్ ఎక్కడెక్కడ దుమ్ముందో అంతా దులుపుకొని, మనం ఎక్కడైతే ఎక్కువ ఏరియాస్ టచ్ చేస్తామో, సో డోర్స్ ఓపెన్ చేసే దగ్గర, ఎక్కువ కీస్ టచ్ చేసే దగ్గర మనం ఫింగర్స్తో మనం ఈ ఏరియాస్లో టచ్ చేస్తాము. అంటే బాత్రూమ్ డోర్స్ కానివ్వండి, డోర్కు ఉండే కీ పెట్టే ప్లేసెస్ కానివ్వండి, మనం కీస్ టచ్ చేస్తాము స్కూటర్వి, ఆ కీస్ అలా ఎక్కువ ఎక్కడైతే మనం టచ్ చేస్తామో, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసే దగ్గర, ఇలా ప్రతి దాని దగ్గర స్ప్రే చేశాను. ఇంకా కొంచెం స్టఫ్ ఉంటుంది కదా రెగ్యులర్గా వాడము, బట్ డీప్ క్లీన్ చేసేటప్పుడు ఇవి కూడా తీస్తాం కదా. సో వీటికి కూడా కంప్లీట్గా డస్టింగ్ చేసిన తర్వాత వీటన్నిటికీ స్ప్రే చేసి ఒక 2-3 అవర్స్ వదిలేశాను. బట్ కొన్ని సాఫ్ట్ మెటీరియల్స్ అంటే పేపర్స్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా నేను సర్ఫేస్ డిస్ఇన్ఫెక్ట్ స్ప్రేతోనే క్లీన్ చేశాను.
క్లాత్స్ కూడా కొన్నిటికి వాష్ చేయకూడని వాటికి కూడా ఈ స్ప్రే చేశాను. బట్ కలర్ కూడా ఏమి చేంజ్ అవ్వలేదు. నార్మల్గా డస్టింగ్ ఎలా చేసుకున్నానో అలా చేసుకొని ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ మొత్తం ఈ స్ప్రే చేసేసి వెంటనే అది ఆరిపోవాలి, తడుంది అని కూడా ఏం లేకుండా సో నా థింగ్స్ని నేను నార్మల్ ప్లేసెస్లో పెట్టేశాను. మ్యాట్రెసెస్, బెడ్ ఇవి మాత్రం సో అవి క్లీన్ చేయలేం, వాష్ చేయలేం కాబట్టి బయట సన్లైట్లో మార్నింగ్ అంతా ఉంచి నైట్ కూడా అంతే వదిలేసేసి ఆ తర్వాత స్ప్రే చేసి ఒక 24 hours వదిలేసాను అనమాట. అండ్ ఒక్కొక్కసారి డాక్టర్ కూడా చెప్తారు మీరు డైలీ వాడే థింగ్స్ అని బయటపడేయండి అని. సో బ్రషెస్, ఇంకా షుగర్ పేషెంట్స్ కానీ మనకు కానీ ఏమైనా ఇంజెక్షన్స్ చేయాల్సి వస్తే వాటికి వాడిన ఇంజెక్షన్స్ అన్నీ కంప్లీట్గా పడేయాలన్నమాట. ఫ్రిడ్జ్ ఇంకా కిచెన్ ఈ రెండింటిని మనం స్ప్రేస్తో క్లీన్ చేయలేము, వీటిని డీప్ క్లీన్ చేసుకోవాలి. అంతేకాకుండా కంపల్సరీ ఫ్రిడ్జ్ని అయితే డీప్ క్లీన్ చేయాలి. సో మనం టచ్ చేసినవన్నీ వాష్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసే దగ్గర మనకి ఇలానే క్లాత్స్ ఉంటే కనుక వాటిని కంప్లీట్గా వాష్ చేసుకొని మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ మ్యాట్స్, బాక్సెస్, వెజిటేబుల్ ట్రే ఇవన్నీ కూడా ఖచ్చితంగా డీప్ క్లీన్ చేసుకోవాలి. అంటే క్లీన్గా కడుక్కొని దాన్ని అన్నీ వీలైనంతసేపు ఎండలో ఉంచి డ్రై అయ్యేంత వరకు బయటే ఉంచేసేసి ఆ తర్వాత మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ అండ్ కిచెన్ రెండు ఖచ్చితంగా డీప్ క్లీన్ చేసుకోవాలి, వీటిని స్ప్రే చేయలేం కాబట్టి. అంతేకాకుండా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఫంగస్ ఉంటుంది మన నార్మల్గా ఇడ్లీ, దోశ బ్యాటర్స్లో కూడా. సో అవేమేమి వాడకుండా ఉన్నా వాటిని పడేసేసి సో మళ్ళీ అన్నీ రీఅరేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రిడ్జ్ హోల్డర్స్ కూడా శానిటైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ క్లీన్ చేసుకునే ప్రాసెస్ మొత్తంలో ఎన్ని డేస్ పట్టినా సరే మనం డబుల్ బాస్క్ వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ ప్రతిసారి మనం కొంచెం క్లీన్ చేసాము అన్న తర్వాత ప్రతిసారి శానిటైజ్ చేసుకోవాలి, లేదంటే సోప్తో క్లీన్ చేసుకోవాలి హ్యాండ్స్. అండ్ నేను కిచెన్ అస్సలు చూపించలేదు కదా, ఎందుకంటే అదొక చాటభారతం. సో ఈవెన్ పాజిటివ్ వచ్చిన ప్రతి ఫస్ట్ డే దగ్గర నుంచి సో ఓన్లీ డిస్పోజబుల్ ప్లేట్స్, డిస్పోజబుల్ గ్లాస్లో ఎక్కువగా వాడాలి. బట్ మనం టచ్ చేసినవి ఇంకా ఏదైనా నార్మల్గా వాడినా కానీ వాటిని 2 times క్లీన్ చేసుకోవాలి. వీళ్ళైతే హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ డే నుంచి ఉన్న ప్రాసెస్. సో ఆఫ్టర్ బిఫోర్ ఏం లేదు, ఫస్ట్ డే నుంచి ఇంకా అట్లీస్ట్ ఒక 1 month పాటు మనం అలా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. మనం వాడిన ప్రతిదీ హాట్ వాటర్తో. సో అందుకని చూపించలేదు. అండ్ N95 మాస్క్లే వాడినా ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు చేంజ్ చేస్తాము. అండ్ ఈవెన్ దో అలాంటివన్నీ కూడా అసలు ఇంట్లో ఉండకుండా త్రో చేసేసేయాలి. అండ్ ఎవరైతే ఇంజెక్షన్స్ కానీ ఎక్స్రేస్కి వీటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఇంజెక్షన్స్కి సంబంధించిన కిట్స్ కానీ ఏది ఉన్నా సరే అవన్నీ ఖచ్చితంగా త్రో చేయాలి. సో నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. సో ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. And thank you so much for watching Mubah's Homemade. Don't forget to give a like.